సంకల్ప బలం బలంగా ఉన్న వ్యక్తి అండి ఏదైనా సాధిస్తాడండి. వస్తుందండి. అంటే ఆ సంకల్పం బలంగా ఉండాలి అంటే ముందు ఆశావాద దృక్పథం అనేది ఉండాలి. అంటే ఆప్టిమిస్టిక్ నేచర్. అంటే ఏదైతే తను కావాలని కోరుకుంటాడో, తను సాధిస్తాననే నమ్మకం, ఆశ అనేది ఫస్ట్ ఉండాలి మేడం. ఆశ లేదనుకోండి అసలు ఏ ప్రయత్నం కూడా చేయరండి. ఫస్ట్ ఉండాల్సిందల్లా ప్రయత్నం. ఫస్ట్ ప్రయత్నం చేస్తే విన్ అవుతాం. అంటే విమర్శిస్తారండి. మీరు చూడండి ఇక్కడ. మీ లోపల బలమైన సంకల్పం ఉంటే ఏ విమర్శ ఏమీ చేయలేదు. హ్మ్. నథింగ్ కెన్ డిమ్ ద లైట్ దట్ షైన్స్ ఫ్రమ్ వితిన్. నీ లోపల ఉన్న వితిన్ షైన్ ఉంటుందే, అది నిన్నేమి చేయదు. ఇక్కడ చూస్తే అక్కడ లోపల ఏముంది మేడం? లైట్ ఉంది అతనికి. ఆ హ్మ్. లైట్ ఏంటో తెలుసా? ప్యాషన్. హ్మ్. సో, ఎవరికైతే ప్యాషన్‌గా ఉంటాడో లైఫ్ సక్సెస్ అవుతారండి. అంటే చూడండి అందరూ గూడా 9-5 జాబ్‌కే ఎక్కువ ఇష్టపడతారు మేడం. బట్ కొంతమంది మాత్రం ప్యాషన్ ఇష్టపడతారు మేడం. ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తి మాత్రం డెఫినెట్‌గా ఒకవేళ ఈ రోజు కాకపోవచ్చు మేడం. బట్ ఏదో ఒక రోజున తన ప్యాషనే తనకేంటంటే అన్నీ తీసుకొస్తదంటే నేమ్, ఫేమ్, మనీ ఎవ్రీథింగ్ ఒస్తది మేడం. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మేడం. ఓకే. ఎక్సలెంట్‌గా చేస్తాడు మేడం. ఒక వీడియో గావచ్చు, లేకపోతే ఫోటోగ్రఫీ గావచ్చు. అతను ప్యాషన్‌గా చేస్తున్నాడు మేడం. అతను సక్సెస్ అవుతాడా లేదా? ఏమంటారు మేడం? సక్సెస్ అవుతాడు. కానీ హ్మ్. సొసైటీ విమర్శిస్తది. చదువుకోవచ్చు గదా! జాబ్ చేయొచ్చు గదా! చేయొచ్చు ఏమంటారంటే, జాబ్ చేయండి పర్వాలేదు. బట్ జాబ్‌తోనే ఆగిపోకండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో సాధించాలి మేడం. అయితే ఆ సాధించే క్రమంలో రకరకాలు ఎదురవుతుంటాయి. ఎందుకు డ్రాప్ ఔట్ అయితారంటే రెస్పాన్సిబిలిటీస్. చిన్నతనంలోనే చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ అయిపోయింది. పిల్లల్ని పోషించాలి. ఓకే. వైఫ్‌తో పాటు ఉండాలి. ఒక బాండ్ ఒక లేయర్ అనేది ఏర్పడతది. ఆ లేయర్ ఏర్పడడం వల్ల వారు బయటికి రాలేరు. అంటే ఒక జోన్ ఏర్పడుతది మేడం. ఆ జోన్ నుంచి వారు బయటపడనంత వరకు వారి జీవితంలో సక్సెస్ రాదు. ఎప్పుడైతే నువ్వు ఆ జోన్ నుంచి బయటికొచ్చి, నువ్వు ప్యాషన్‌ని పట్టుకొని, నీకు చూస్తే నీకు కలలో గూడా అదే రావాలి జ్ఞాపకాలు. ఆ రోజు వచ్చిన వెంటనే నీ సక్సెస్‌ని ఆపడం ఎవరి తరం గాదండి.